హాయ్ హలో నమస్తే. వాలంటీర్స్కి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ అది చాలా ఆశ్చర్యమైనటువంటి ఆన్సర్స్. అంటే వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అమాయకులు, ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళారు, ఆంధ్రప్రదేశ్లో అందరూ గేదెలు కాసుకుంటూ ఉంటారు, వాళ్ళెవడికి తెలియలేదు, మనం చెప్పిందే అది పెద్ద సమాధానము, వీళ్ళందరూ అమాయకులు, కనీసం జ్ఞానం లేనటువంటి బుద్ధి లేని ప్రజలని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం. అది ఓకే, అలాంటి ఆన్సర్స్ ఇవ్వకూడదు. మన వాళ్ళు అడిగింది ఏంటి, వాలంటీర్స్కి మేము 10,000 జీతం ఇచ్చి మేము ఆ వ్యవస్థను కొనసాగిస్తాము, వాలంటీర్లు మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు, వాలంటీర్స్కి మేము అండగా ఉంటాము, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు జీతం ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది అని చెప్పేసి అందరినీ మోసం చేసినట్టు వీళ్ళని కూడా మోసం చేశారు. వీళ్ళు స్పెసిఫిక్గా వీళ్ళేం మోసపోయిన వాళ్ళు కాదు, అందరితో పాటు వీళ్ళు కూడా ఒక మీటూ ప్రోగ్రామ్ అనమాట. వాళ్ళది కూడా మీటూ అంటే వీళ్ళు కూడా అనమాట. మోసపోయిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు వాలంటీర్స్. వీళ్ళు వాలంటీర్స్కి మేము 10,000 ఇస్తామన్నారు. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్. ఇదే పాట వాళ్ళు అడిగారు అసెంబ్లీలో, మన వాళ్ళు అడిగారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మీరు వాలంటీర్స్కి 10,000 ఇస్తా ఉన్నారు కదా, ఇస్తున్నారా లేదా, ఇదంతా కాదండి అసలు మీరు కొనసాగిస్తారా లేదా అని ఒకటే మాట బొత్స సత్యనారాయణ గారు అడిగారు. ఇంకొక వైసీపీ ఎమ్మెల్సీ ఎవరో ఒక ఆయన అడిగారు. దానికి ఒక మినిస్టరు లేని వ్యవస్థని లేని పిల్లోడికి పేరెట్లా పెడతామండి అన్నారు. లేని పిల్లోడికి పేరెట్లు పెడతామంటే నేను దిక్కులు చూస్తాను ఇక్కడ కూర్చొని, ఇదేంది లేని పిల్లోడికి అంటారేంటి, వాళ్ళు నాకు అర్థం కాలే వెంటనే వాళ్ళు చెప్పింది. తర్వాత నేను రికలెక్ట్ చేసుకుంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట అన్నారు. అసలు ఆర్థిక ఇదే ఏమంటారు దాన్ని, వాలంటరీ వ్యవస్థ అసలుకి ఆ ఎగ్జిస్టెన్సీలోనే లేదు, అది అసలు ఉనికిలోనే లేదు, అది ఉందో లేదో ఎవరికి తెలియదు, దాని గురించి మేమేంటి అంటే అప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈరోజు మినిస్టర్ అన్న దాన్ని బట్టి నాకు అర్థమైంది. లేని వ్యవస్థ అంటాడేంటి వాలంటరీ వ్యవస్థని అని అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళందరూ రిజైన్ చేశారు, వాలంటీర్లు మొత్తం రిజైన్ చేశారు. కాబట్టి ఇప్పుడు అసలు వాలంటీర్స్ ఎవరూ లేరు, ఆ వ్యవస్థే లేదు, లేని దాన్ని మేము ఎట్ట కొనసాగిస్తామండి అని రెండోసారి అన్నప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చోళ్ళని మీరు అనుకుంటున్నారా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వము, డూ యూ థింక్ యు ఆర్ వెరీ స్మార్ట్ అండ్ ఆంధ్ర పీపుల్ ఆర్ స్టూపిడ్స్ అండ్ దే డోంట్ అండర్స్టాండ్, దే ఇన్నోసెన్స్, ఇల్లటరేట్స్ అనుకుంటున్నారా మీరు? ఓకే, మీరు రిజైన్ చేసినప్పుడు వాలంటీర్లు మీరు ఎవరు భయపడకండి అని చెప్పి మీరు ఎవరికైతే చెప్పారో వాలంటీర్లకు 10,000 మేము ఇస్తామన్నారో అప్పటికే వాళ్ళు రిజైన్ చేశారు. పాయింట్ నెంబర్ 1 అప్పటికే వాళ్ళు రిజైన్ చేశారు. పాయింట్ నెంబర్ 2 100% రిజైన్ చేయలే, ఒక 80-90% రిజైన్ చేశారు, ఒక 10% రిజెక్ట్ చేశారు మేము రిజైన్ చేయమని. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నట్టు కొంతమంది వాలంటీర్లు లాస్ట్ మూమెంట్లో తెలుగుదేశానికి వెళ్ళి మేము రిజైన్ చేయమన్నారు. ఓకే, సో 100% రిజిగ్నేషన్ జరగలే. ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ బాక్స్. వాలంటీరీ వ్యవస్థ అనేది ఉందో ఎంప్టీ బాక్స్ కాదు. యూ షుడ్ అండర్స్టాండ్ ది తెలుగుదేశం పీపుల్, యు ఆర్ నాట్ స్మార్ట్, యు ఆర్ థింకింగ్ యు ఆర్ స్మార్ట్ బట్ యాక్చువల్లీ యు ఆర్ నాట్ స్మార్ట్. అప్పటికి ఎంప్టీ బాక్స్ కాదు, వాలంటీర్స్ ఇంకా కొంతమంది ఉన్నారు. అదొక పాయింట్ అయితే. రెండోది, ఒకవేళ రిజైన్ చేశారనుకోండి, ఒక స్కూల్లో టీచర్లు మొత్తం రిజైన్ చేస్తే స్కూల్ మూసేస్తారా, కొత్త టీచర్లను పెడతారా, లేదా మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి పెడతారా ఏంటి? రిజైన్ చేస్తే సరే, ఇప్పుడున్న ఎమ్మెల్యే మొత్తం రిజైన్ చేశారనుకోండి, ఇక రాష్ట్రాన్ని మూసేస్తారా, లేదా మళ్ళీ ఎలక్షన్ పెట్టి మళ్ళీ ఎమ్మెల్యేని పెట్టి కొత్త ప్రభుత్వం పెడతారా? అదే మీరు ఇచ్చే ఆన్సర్స్. లేని వ్యవస్థను మేమే యాడ్ చేసామంటే ఏంటి? లేని వ్యవస్థ ఆల్రెడీ వ్యవస్థ ఎక్కడికి పోదండి. వ్యవస్థ అనేది మనిషి కాదు కదా, వ్యవస్థ ఈజ్ ఎ సిస్టమ్. ఆ సిస్టంలో మనుషుల్ని తీసుకురావాల్సింది మీరు. ఆ సిస్టంలో ఉన్న వాళ్ళ వాలంటీర్లని తీసుకొచ్చి 10,000 ఇస్తారా, లేదా కొత్త వాళ్ళని పెట్టి 10,000 ఇస్తారా అనేది, బట్ ఆ వ్యవస్థ అనేది ఇట్ ఈస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, ఇట్ ఈస్ ఎ సిస్టమ్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ లైఫ్లెస్ వన్ మెథడ్. అది దాన్ని లేని వ్యవస్థ, లేని పిల్లోడికి ఏంటి ఆన్సర్లు ఏంటి? ప్రజలు పిచ్చోళ్ళ? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పిచ్చోళ్ళ? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మరీ అంత అజ్ఞానులా?
అంత జ్ఞానులు ఏంటి? మీరు అదేదో వేరే రాష్ట్రాల్లో నుంచి మోడల్గా తీసుకుంటా ఉన్నారే, అక్కడున్నట్టుగా చదువురాని వాళ్ళు అనుకున్నారేంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? మోరోవర్ వాలంటీర్స్ తీసుకున్న వాళ్ళకి మినిమం డిగ్రీ చదువుకునే వాళ్ళకి తీసుకున్నారు. వాళ్ళందరికీ తెలుసు మీరు ఏం చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా, దాన్ని మీరేం చేస్తున్నారు. తీసి పడేశారు, పీకి అవతల పడేశారు, వాళ్ళు మోసం చేశారు. 5,000 10,000 ఇస్తామన్న దాన్ని మీరు కొలాప్స్ చేశారు. దానికి మీరు ఆ వ్యవస్థ అనేదాన్ని మీరు పెట్టడం మీకు ఇష్టం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దేన్ని మీరు ఉంచదలుచుకోలేదు. దాన్ని చెప్పకుండా లేని పిల్లోడికి పిల్ల పేరు పెడతాం, ఇదేంటంటే అది కరెక్ట్ కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చింది దేన్ని ఉంచరండి, అదంతే. ఇది రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెడితే జగన్మోహన్ రెడ్డి ఈజ్ అలైవ్. వాలంటీర్ వ్యవస్థ ఉన్నంత వరకు జగన్ గారికి పేరు వస్తూ ఉంటుంది. పీకేశారు. ఇంగ్లీష్ మీడియం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేసిద్ది. అండర్మైన్ చేశారు. టోఫెల్ ఇట్లాంటివి, ఈ ఐబీ సిలబస్లు ఇవన్నీ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి పీకి పడేశారు. సచివాలయం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం నిర్వీర్యం చేసేసి ఎక్కడోళ్ళని ఎక్కడ వెనక్కి పంపించేశారు. ఇప్పుడు అందరూ సర్టిఫికేట్ల కోసం పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరుగుతున్నారు సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి. ఆ స్టాఫ్ ఎక్కడ, మొన్న ఎవరో ఒక ఆమె ప్రసంగం ఇస్తూ జిరాక్స్లు తీసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు సచివాలయం స్టాఫ్ అని చెప్పేసి ఆమె ఎవరు ప్రసంగం ఇస్తున్నారు, ఆమె ఎవరో నాకు తెలియదు. ఓకే, జిరాక్స్లు తీసుకుంటూ టైం పాస్ చేస్తున్నారట. సచివాలయం స్టాఫ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు అసలు గ్రామం దాటిపోకుండా 5 సంవత్సరాల గ్రామస్తులు ఊరు దాటకుండా బతికారండి. మొత్తం ఆ ఊరిలో దొరికాయి, మొత్తం సచివాలయంలో దొరికాయి. ఇప్పుడు మండల ఆఫీసులకు పరిగెడుతున్నారు మొత్తం కూడా సర్టిఫికేట్ల కోసం, ఆధార్ కార్డుల కోసం, మీ సేవల కోసం. ఓకే, జగన్మోహన్ రెడ్డి పెట్టి మొత్తం నిర్వీర్యం చేశారని దాని పేరు రాకూడదు అని. మరి అది వదిలేసి ఏ కట్టుకథలు చెప్తే, కట్టుకథలు కదా ఇవన్నీ. అది మీరు చెప్తే ఇతరులకు అర్థం కాదనుకోవడం కూడా పొరపాటు. ఓకే, ఇప్పుడే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక బులెటిన్ చూశాను. అదే ముంతాజ్ హోటల్, తిరుపతి ముంతాజ్ హోటల్లో శ్రీవారి పాదాల కింద మద్యము స్పా ఏదో అంటున్నారు అని ఒక బులెటిన్ వేశారు ఇందాక ఒక అర్ధగంట క్రితం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో. ముంతాజ్ హోటల్ కడుతున్నారు, అది అపవిత్రం అండి, శ్రీదేవర పాదాల చెంత మద్యం తాగుతారు హోటల్ అని. పక్కపక్కన కెమికల్ ఫ్యాక్టరీసే ఉన్నాయి, మీకు తెలియదేంటి? తిరుపతి తిరుమల దేవస్థానం అంటే తిరుపతి తిరుమల దేవస్థానం చుట్టుపక్కల అమర్దేవ్ బ్యాటరీస్ ఇవన్నీ ఏంటి, కెమికల్ ఫ్యాక్టరీస్, కెమికల్ కంపెనీలు. అసలు ఇదంతా ఎందుకు? ఆ తిరుపతిలోని అత్యధికంగా మద్య షాపులు ఇచ్చింది తిరుపతికే. మొన్న జరిగినటువంటి టెండర్స్లో అత్యధికంగా మద్యం షాపులు ఇచ్చింది తిరుపతికే. ఎవరికండి కథలు చెప్తారు ఎందుకండి? ప్రజలు పిచ్చోళ్ళు, ఆ ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి అని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఒకసారి ప్రజలు పిచ్చోళ్ళు అవుతారు, ఆ తర్వాత ప్రజలు పిచ్చోళ్ళు ఎవరు, వాళ్ళందరూ గమనిస్తున్నారు ఏం జరుగుతుందో. అంటే మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి పరిపాలనని మీరు 5 సంవత్సరాలే కొనసాగించగలరు. ఎందుకంటే మీకు ఇచ్చిన టైం పీరియడ్ 5 years. ఒకసారి అధికారంలోకి వచ్చినాక రీకాల్ సిస్టమ్ లేదు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో ఎక్కడ. అన్ఫార్చునేట్లీ రీకాల్ సిస్టమ్ ఉండాల్సింది. మాకు ఎమ్మెల్యే ఇష్టం లేదు, ఈ ప్రభుత్వం ఇష్టం లేదంటే ఏ క్షణమైనా పడగొట్టేటువంటి ఆ అధికారం ప్రజలకు ఉంటే అప్పుడు భయం ఉండేది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంక 5 సంవత్సరాలు ఎవరికి భయం లేదు. ఇంక నెక్స్ట్ 5 yearsకి ఆ రోజుకి ఈ మధ్యలో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమి అబద్ధాలు ఆడాలని మీరు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే తప్ప చేసేది ఏం లేదు. థ్యాంక్ యూ.